నమస్తే, వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. హైదరాబాద్ పాత బస్తీలో కూల్చివేతలు, అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు. ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం, కొరియోగ్రాఫర్ వీరేందర్ రెడ్డి మృతి. ప్రేమ విఫలమైందని ఓ యువకుడు సూసైడ్, కరీంనగర్లో రైలు కింద పడి ఆత్మహత్య. ఏపీ కేబినెట్ భేటీ ఇవాళ జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. అమరావతి పునః ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదీకి కేబినెట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపనుంది. 47వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలుపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ ఆమోదం తెలుపనుంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సంక్షేమ కార్యక్రమాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. దేశ సరిహద్దులో యుద్ధ వాతావరణంపై మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. తీర ప్రాంత భద్రతపై ప్రత్యేకంగా కేబినెట్తో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దళాలకు కేబినెట్ అభినందనలు తెలుపనుంది. ఏపీ కేబినెట్ సమావేశంలో సుమారు 25 నుంచి 30 అంశాలు అజెండాగా సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఏపీ కేబినెట్ సమావేశంలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేరుస్తూ చట్ట సవరణ చేసేందుకు కేబినెట్లో చర్చించి ఆమోదించనున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత కేంద్రానికి పంపే అవకాశం ఉంది. మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో ఇచ్చే 10,000 రూపాయలను 20,000 రూపాయలకు పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.
ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో ఓ ప్రేమ కథ విషాదాంతంగా ముగిసింది. ఎల్లేష్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ యువతిని ప్రేమించిన ఎల్లేష్ 7 ఏళ్లు ఆమెతో సహజీవనం చేశాడు. ఆ యువతికి వేరే అబ్బాయితో వివాహం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ఎల్లేష్ ఓ సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్ చేసుకున్నాడు. సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదన వెళ్లగక్కాడు. హైదరాబాద్ గణేష్ నగర్ కు చెందిన అమ్మాయిని 7 ఏళ్లుగా ప్రేమించినట్టు అందులో తెలిపాడు. తన పూర్తి అడ్రస్ కనుక్కోండి అంటూ తన తల్లిదండ్రులకు ఎల్లేష్ సూచించాడు. సదరు యువతికి సెల్ ఫోన్ కూడా ఇప్పించానని, అయితే తనను మోసం చేసిందని వాపోయాడు. అంతేకాదు తన ఆత్మహత్యకు కారణం సదరు యువతి, ఆమె తల్లి అని, వారిద్దరిని వదిలిపెట్టవద్దని కోరాడు. తాను ఆత్మహత్య చేసుకున్న తర్వాత తాను ప్రేమించిన యువతి తన శవం వద్దకు రావాలని ఎల్లేష్ కోరాడు. తమ పెళ్లికి ముందు అంగీకారం తెలిపి 2 ఏళ్లకు రాకపోకలు సాగేవని ఎల్లేష్ చెప్పాడు. యువతి తల్లి చేసిన నిర్వాకంతో వివాహం ఆగిందని అన్నాడు. ఇక తనకు ఎలాంటి ఉద్యోగం లేదన్న కారణంతో వేరే వ్యక్తిని సదరు యువతి పెళ్లి చేసుకుందని, ఎట్టి పరిస్థితుల్లో యువతి, ఆమె తల్లిపై కేసు పెట్టాలని, ఇదే తన చివరి కోరిక అంటూ వీడియో విడుదల చేయడం వైరల్ గా మారింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాలను సేకరించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న అంటే పాపం ఏం చేయలే. వాళ్ళ అన్న ఇప్పటికి కూడా మంచిగా మాట్లాడదాను. నాకే వరలక్ష్మిను వాళ్ళ అమ్మ మస్తు గేమ్ ఆడారు. నేను వాళ్ళ ఇంటికి పోయినా, అది నా ఇంటికి వచ్చింది. ఒకసారి ప్రెగ్నెంట్ అయితే కూడా మిస్ అయ్యింది, తీపిచ్చుకున్నాం. అది ఎవరికి తెలియదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఏంటంటే నేను పని చేస్తలేనని, మా ఊర్లోకి వెళ్ళి ఎవరు ఇంటికన్నా తిరుగుతాండ అది ఇది అని చెప్పిర్రట. అందుకనే ఇప్పుడు టైం మీద నేను అవసరం లేదా అని ఏమైనా నొల్లీలు పెట్టించింది వాళ్ళ అమ్మ. నేను చచ్చిపోతా మా వాళ్ళు మాత్రం వాళ్ళ ఇంటి ముంగటనే ఇయ్యర్రి. నాది ఒక్క కోరిక ఇది ఒక్కటే, వరలక్ష్మి అనే అమ్మాయిని అస్సలు మాత్రం ఇచ్చిపెట్టకుర్రి. వాళ్ళ అమ్మను కూడా వాళ్ళు హైదరాబాద్ గణేష్ నగర్ రోడ్ నెంబర్ 2 ఉంటారు. కమాండ్ నుంచి వెళ్ళిపోతే వస్తుంది. మళ్ళీ పోతే వాళ్ళ బావ మంచిరాలట. ఆ నెంబర్ హరీష్ అని పెట్టిన. అంత అడ్రస్ తెలియకపోతే వాళ్ళ అమ్మల అక్కను అడిగి తెలుసుకోర్రి. ఆ కావ్య నెంబర్ పెట్టిన, ఆ కావ్యలో తెలుసు. అమ్మ నేను చెప్పేది ఒక్కటి మాత్రం, నాది ఒక్కటే కోరికనే. దాన్ని మాత్రం ఎట్టి చేసి అయినా మన భూమి జాగల అమ్మాయినా దాన్ని వదలకుర్రి. నాది ఒక్కటే కోరిక, అంతమించి ఏం లేదు. అది పెళ్లి చేసుకున్నది వాళ్ళ బావతోని. వాళ్ళ బావ నెంబర్ హరీష్ గారికి పెట్టిన. హరీష్ గారు కూడా చెప్తాడు. దాంట్లో ప్రతి ఒక్క రికార్డు ఉన్నది. రికార్డు ఇన్న పెట్టుర్రి అందరికీ, సరేనా? అంతే నా కోరిక. అది ఒక్కటే కోరిక అమ్మ. వాళ్ళు వచ్చేదాకా మాత్రం నా శవం తీయకుర్రి. వాళ్ళ మీద కేసు పెట్టుర్రి. అన్ని మీడియాకి రావాలి. తీసుకున్న వాని బావ గానికి కూడా తెలవాలి. అది నాతో ఎన్ని సంవత్సరాలు తిరిగింది. అది వానికి కూడా తెలుసు. అయినా ఆ పిచ్చకుంట్ల లంజోడికి వేసుకున్నాడు. వాడు ఎట్లా వేసుకున్నాడు ఏమో కానీ, అది వచ్చేదాకా మాత్రం నా శవం తీయకు. వాళ్ళ ఇంటికాడే మంచిర్యాలకు పో. నీకు హరీష్ దగ్గర నెంబర్ ఉన్నది వాంది. వాళ్ళ అమ్మ నెంబర్, వాళ్ళ అన్న నెంబర్ అందరికి పంపుతా. అన్నీ దాంట్లో ప్రతి ఒక్క రికార్డు ఉన్నాయి అమ్మ. వాళ్ళు నమ్మిచ్చినాయి అన్నీ ఉన్నాయి. వాళ్ళ అమ్మ మాట్లాడినాయి, వాళ్ళ అన్న మాట్లాడినాయి అన్నీ ఉన్నాయి. అన్నీనే పెట్టరు. నేను చనిపోయి కారణం వరలక్ష్మి, వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న అంటే పాపం ఏం చేయలే. వాళ్ళ అన్న ఇప్పటికి కూడా మంచిగా మాట్లాడదాను. నాకే వరలక్ష్మిను వాళ్ళ అమ్మ మస్తు గేమ్ ఆడారు. నేను వాళ్ళ ఇంటికి పోయినా, అది నా ఇంటికి. ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏసీబీ దాడులు చేసింది.
ప్రగతి నగర్ సబ్ స్టేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న జ్ఞానేశ్వర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. మిథిలానగర్ లోని ఓ బిల్డింగ్ ముందు ఉన్న ట్రాన్స్ఫార్మర్ కేవీ లైన్ మార్చేందుకు నెల రోజుల క్రితం కాంట్రాక్టర్ ను 50,000 లంచం డిమాండ్ చేశాడు. చివరకు 30,000కు బేరం కుదిరింది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం తన కార్యాలయంలోనే సదరు కాంట్రాక్టర్ నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు జ్ఞానేశ్వర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కానతరం రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో 4 గంటల పాటు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ డీసీపీ ఆనంద్ మాట్లాడుతూ ప్రగతి నగర్లోని ఏఈ కార్యాలయంతో పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఏఈ నివాసంలోనూ తనిఖీలు చేశామని చెప్పారు. అలాగే ఆఫీసు వద్ద ఉన్న కారులోనూ సోదాలు చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో విషాదం చోటు చేసుకుంది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో కొరియోగ్రాఫర్ వీరేందర్ రెడ్డి మృతి చెందాడు. బెడ్రూంలోని ఏసీ నుంచి మంటలు చెలరేగి గది అంతా దట్టంగా పొగ అలుముకోవడంతో ఊపిరి ఆడక అతడు మరణించినట్టు సమాచారం. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇక వీరేందర్ రెడ్డి పలు సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. చిన్న వయసులోనే ఇలా అర్థాంతరంగా మరణించడంతో వీరేందర్ రెడ్డి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వీరేందర్ రెడ్డి మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరేందర్ రెడ్డి మరణానికి అగ్ని ప్రమాదమేనా మరేదైనా కారణముందా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఆపరేషన్ సింధూర్పై హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. జై హింద్ అంటూ నినాదాలు చేశారు. భారత జవాన్లు చేసిన పోరాటం ఉగ్రదాడికి సమాధానమని కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ అన్నారు. ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించిన ఆర్మీకి వారు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ న్యూనాగోల్లో శ్రీ ఆర్యవైశ్య వాసవిమాత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బృందావన్ బ్యాంకెట్ హాల్లో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆర్యవైశ్యులు భారీగా పాల్గొన్నారు. వాసవిమాత జయంతి ఉత్సవాలను 2017 నుంచి నిర్వహిస్తున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. 108 మంది పుణ్యశ్రీలతో సహస్రనామ కుంకుమార్చన ఘనంగా జరిగింది. సందర్భంగా ఆర్యవైశ్య సంఘం మనందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్న కొత్తపేట కార్పొరేటర్ గారిని. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే ఎంతో మనసున్న వాళ్ళంటే ఆర్యవైశ్య సంఘం సంబంధించిన మీరు చూసినట్టయితే ఏ మూలైనా ఎక్కడున్నానే వాళ్ళు కష్టపడ్డ దాంట్లో సేవ గురించి ఒక 10% 20% ఖర్చు పెట్టి సేవలు చేసే మనసున్న వ్యక్తులు. అట్లాంటి వ్యక్తులు మన డివిజన్లో కొత్తపేట ఆర్యవైశ్యులు చాలామంది ఉన్నారు. అందరూ కూడా మాకు సహకరిస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ మనల్ని ముందుకు తీసుకుపోతున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదే మా రామకోట అన్న ప్రజా అధ్యక్షుడికి పచ్చిపూడి శ్రీనివాస్ గారికి రమణ గారికి వీరందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు జయంతి సందర్భంగా మా ఆర్యవైశ్య సంఘం మనందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్న కొత్తపేట కార్పొరేటర్ గారిని. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే ఎంతో మనసున్న
వాళ్ళంటే ఆర్యవైశ్య సంఘం సంబంధించిన వాళ్ళే. మీరు చూసినట్లయితే ఏ మూలైనా ఎక్కడున్నా వాళ్ళు కష్టపడ్డ దాంట్లో సేవ కూకట్పల్లి జేఎన్టీయూ కూడలి వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర సమయాల్లో సైరన్ మోగుతుందని ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఇంట్లో ఉన్నప్పుడు లైట్లు ఆపివేయాలని అన్నారు. గ్యాస్ ని ఆపటం, సెల్లార్లో ఉండాలని సూచించారు. రోడ్డు మీద వెళ్లేటప్పుడు అనుకోని సంఘటన జరిగితే పోలీసు అధికారులను వెంటనే అప్రమత్తం చేయాలని తెలిపారు. All government departments, including revenue, fire department, disaster response department, and revenue department. Most of the departments are here. Police department is also here, and they have explained us how to be a responsible citizen, how to save ourselves in the time of any emergency. That what we have understand here, and all the people residing here have understood and follow the protocol. They explained in the case of emergency what we have to do, how to respond in the case of emergency. It's our duty to help and associate with the government department to minimize the losses in case of any incident or save ourselves from any accidents. And it is our duty to be on the side of the nation which is in खराब सिचुएशन में है अभी देश की जो हालात है उसमें हमारा सबका सहयोग करना ये हमारी सबकी जिम्मेदारी है और हम कंधे से कंधा मिलाकर पूरे भारतवासी जो है सरकार के साथ है, सेंट्रल गवर्नमेंट के साथ है और किसी तरह की अव्यवस्था के निपटने के लिए हम सब लोग तैयार हैं. So, as part of the nationwide civil defense mock drill exercise, here in Hyderabad city we have conducted civil defense mock drills in 4 locations. Out of the 4 locations, this particular location is in like Santosh Nagar area. We have conducted mock exercise. So at 4 p.m. there was an air raid siren which was simulated in the entire city within outer ring road limits. So public, since yesterday they were asked to follow the mock drill guidelines. So the moment they listened to the air raid warning siren, they were asked to vacate the open areas and they are supposed to go into a safe shelter. After that, at 4:15 p.m. it was so simulated that the integrated command control center will receive an air raid attack at 4 locations. So the moment the control rooms were disseminated with that information, our control rooms have responded to the air raid incident and fire, rescue, DRF, NDRF, police, revenue, medical and health departments, transport departments, all the civil defense service agencies have responded to this incident and we have come here. పై అధికారుల ఉత్తర్వు ప్రకారంగా సైబరాబాద్ మొత్తం ఈ సిటీ మొత్తం టోటల్ ఇండియా మొత్తం ఇది సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. ప్రజలను అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఏ విధంగా మనం క్యాజువాలిటీ నుంచి సేఫ్గా కావాలనే విషయంలో 4 o'clock నుంచి మనం ఇది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ టైంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా డైవర్షన్స్ కూడా చేయాలనేది కూడా పబ్లిక్ మేము ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత క్యాజువాలిటీ మనం మ్యాక్సిమం తగ్గించే విధంగా మనం చేయడం జరుగుతుంది. ఇంకో విధంగా మనం ఇంట్లో ఉన్నప్పుడు కానీ లైటింగ్ లేకుండా చేసుకోవడం, అదేవిధంగా ఫ్రిడ్జ్లు కానీ ఇంట్లో కరెంట్లు కానీ ఎలాంటి వెలుతురు లేకుండా మనం కంప్లీట్ డార్క్లోకి వెళ్ళిపోవడము, మనము సేవ్ చేసుకోవడము, వీలైతే ఎదుటి వాళ్ళను ఏ విధంగా మనం క్యాజువాలిటీ చేయాలనే విషయంలో మనం ఈరోజు ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి 4 నుంచి 4:51 వరకు 4:30 వరకు మనం మాక్ డ్రిల్ చేస్తున్నాము. అట్లనే కుకట్పల్లి ట్రాఫిక్ ఏసీపీ గారు, కేపీహెచ్బి ఇన్స్పెక్టరు, డిఐ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ స్టాఫ్, కేపీహెచ్బి స్టాఫ్ అందరం కలిసి జేఎన్2 జంక్షన్లో మాక్ డ్రిల్ చేస్తూ సైరన్ వేసి పబ్లిక్ అవేర్నెస్ చేస్తున్నాము. రేపటి నాడు అనుకోని సంఘటన యుద్ధం అటువంటిది వచ్చినప్పుడు ఎయిర్ సైరన్ వస్తుంది. ఎయిర్ సైరన్ వచ్చినప్పుడు ఎవరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఇంట్లో ఉంటే లైట్లు బంద్ చేయడము, గ్యాస్ బంద్ చేయడము, వాళ్ళు వీలైనంత వరకు సెల్లార్లో ఉండేటట్టు. మరిన్ని వార్తలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. నమస్తే.